పురపాలక సంఘ పరిధిలోని నగరి ఏరియాలో ప్రతి సంవత్సరము సుగుటూరు గంగమ్మ జాతర ప్రతి సంవత్సరం మార్చి నెలలో నిర్వహించడం జరుగుతుంది. తొలుత జమీందారులు వంశ పారపర్యంగా వచ్చు ఆనవాయితీ ప్రకారం తొలి పూజ జరిగిన తర్వాత 10వ తారీఖు తొలి పూజ జరిగిన తర్వాత 10వ తారీఖు సాయంకాలం నుండి 11వ తారీఖు తెల్లవారు వరకు గంగమ్మ పురవీధులలో ఊరేగించడం జరుగుతుంది. తదుపరి ఊరేగింపు తర్వాత ఈ నగరి ప్రాంగణకు జమీందారుల బంగ్లా ప్రాంగణంలో గల గుడినందు ప్రతిష్ఠించడం జరుగుతుంది. అందులో భాగంగా పురపాలక సంఘం తరఫున గత నెల నుంచే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సుబేదారు వీధి, నగరి, సుబేదారు వీధి, కారు వీధి, బజారు వీధి, గెస్త వీధి, కుమ్మరి వీధి, చింతల వీధి తదితర ఏరియాల్లో కాలువలు క్లీన్ చేయడం జరిగింది. అలాగే గత 2 రోజుల నుంచి ఇటుపక్క చెత్త చెదారం పిచ్చి మొక్కల్ని తొలగించడం జరుగుతుంది. జాతరలో భాగంగా ప్రజలకు ఎటువంటి అంతరాయం కలగకుండా 5 చోట్ల నగరి, తూర్పు మంగసాల, మారెమ్మ పాత బస్టాండు దగ్గర గల మారెమ్మ గుడి, ముడప్ప సర్కిల్ నుండి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నగరి, కొత్తపేట సర్కిల్ మొదలగు చోట్ల 4 టెంపరీ టాయిలెట్స్ను అరేంజ్ చేయడం కూడా జరిగింది. 5 ఏరియాల్లో చలివేంద్రాలు కూడా పెట్టడం జరిగింది. కావున పొంగనూరు పురపాలక సంఘ ప్రజలు మరియు జాతరకు విచ్చే ప్రజలందరూ వైద్య శిబిరాలని, చలివేంద్రాలని, పబ్లిక్ టాయిలెట్స్ని ఉపయోగించవలసిగా కోరడమైనది. ఎందుకంటే విఐపీలు కూడా మనం ఇది ఎక్కువ కంప్లీట్ చేస్తున్నాం.